Yes, all of you welcome, guys. So I hope, am I audible to all of you? నేను అందరికి వినిపిస్తున్నానా? The same way, am I visible to you? కనిపిస్తున్నానా? Just let me know in the chat. Yes, guys, please let me know. Yes, yes. Rupa, your hand raising. Perfect. Right, guys. ఇంకా చాలా మంది వస్తే బాగుంటుంది మనకు మన సెషన్ కంటిన్యూ చేయొచ్చు, రైట్? ఏబుల్ టు కంటిన్యూ అవర్ సెషన్. క్లియర్? సరే, నో ప్రాబ్లం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అడగచ్చు. ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు ఐటీ, లేదా రిలేటెడ్ టు యువర్ సబ్జెక్ట్, రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్, ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నో ప్రాబ్లం. నో బడీ ఈస్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే అగైన్ లాస్ట్లో నేను అగైన్ మీ ముందరకు వస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దట్, షల్ ఐ కంటిన్యూ మై సెషన్ నౌ? నేను నా సెషన్ బిగిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెట్ మీ స్విచ్ ఆఫ్ మై video here. First of all, let me share the screen with you. Okay? I'm going to share my entire screen with you. Okay, guys. ఇప్పుడు చెప్పండి, నాకు నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? ఎస్, చాట్లో కాదు, నాకు ఆన్సర్ చెప్పాలి. ఎస్ ఆర్ నో? స్క్రీన్ కనిపిస్తుంది? ఆర్ యూ గెట్టింగ్ మై వాయిస్ ఆన్ స్క్రీన్? Yes, nobody Yes, said. sir. Perfect. What I want from you. Okay, ma. So now come to the point here. In the last session, we are going to discuss about the concept called design patterns. మనం లాస్ట్ క్లాస్లో డిజైన్ ప్యాటర్న్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాము కదా. సో దీంట్లో మనం 3 టైప్స్ డిస్కస్ చేసాం. దట్ ఈస్ వాట్ సే క్రియేషనల్ ప్యాటర్న్స్ అనేసి, స్ట్రక్చరల్ ప్యాటర్న్స్ అని, నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ బిహేవియరల్ ప్యాటర్న్. లైక్ దట్ హియర్ వీ హ్యావ్ 3 different types of మనకు డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్లీజ్ మీరందరూ మీ యొక్క ఆడియోని మ్యూట్ చేయండి, గైస్. ఓకే సార్. ఓకే, పర్ఫెక్ట్. నా ఇప్పుడు చూడండి, గైస్. సో మరి సింగిల్టన్ అంటే ఏంది, ఫ్యాక్టరీ మెథడ్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ అంటే ఏంది, అది అంతా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. నా వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, ఇట్స్ ఏ అడాప్టర్. డూ యూ నో వాట్ ఈస్ అడాప్టర్ హియర్? సార్ మొబైల్కి కనెక్ట్ చేస్తారు కదా, అదే అడాప్టర్ సార్. నో. ఓకేనా? మొబైల్ ఛార్జింగ్ పెడతాం కదా, అదే సార్ మన అడాప్టర్ అంటే నో, గైస్. బట్ దాని నుంచి ఒక పాయింట్ మనం తీసుకోవచ్చు. అదేంటంటే, ఒక అడాప్టర్ తీసుకొని ఆ అడాప్టర్కి మనం ఏం చేస్తున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్, యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి వేరే మొబైల్స్కి కనెక్ట్ చేస్తున్నాము, అవునా కదా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, స్ట్రక్చరల్ ప్యాటర్న్స్లో, అడాప్టర్లో అంటే ఇట్ అలోస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ ఇంటర్ఫేస్. హలో, మొబైల్ ఫోన్ ఉంది కదా, మొబైల్ ఫోన్ యొక్క అడాప్టర్ తీసుకొని సేమ్ అడాప్టరు నేను టైప్ సి కేబుల్ కాకుండా వేరే కేబుల్ పెట్టి వేరే మొబైల్ కనెక్ట్ చేస్తాను. ఈజ్ ఇట్ కనెక్టెడ్? ఎస్, అఫ్ కోర్స్ కనెక్ట్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే స్ట్రక్చరల్ ప్యాటర్న్స్లో కూడా మీరు అడాప్టర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక ఇంటర్ఫేస్కి ఈజీగా మీరు చేయొచ్చు, యూటిలైజ్ చేయొచ్చు, ఉపయోగించేయచ్చు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అడాప్టర్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. డేటా అనేది ఇంటర్ఫేస్లోకి ట్రాన్స్లేట్. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ డెకరేటర్ ప్యాటర్న్. వాట్ యు మీన్ బై డెకరేటర్ హియర్? ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇది ఏం చేస్తుందంటే మనకు డైనమిక్ ఆబ్జెక్ట్స్ని
డైనమిక్ ఆబ్జెక్ట్స్ దీని లోపల తీసుకుంటాం. వాట్ యు మీన్ బై డైనమిక్ ఆబ్జెక్ట్స్ హియర్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు క్లారిటీ రావడం కోసం. మన ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఉంది కదా, ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఉంది. బిగ్ డేటాలో ఇండియాలో ఫస్ట్ టేకప్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే దట్ ఈస్ వాట్ ఆధార్ కార్డ్ అప్లికేషన్. దీంట్లో కంటిన్యూస్గా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. చూడండి, ఒక పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఉంది, సంథింగ్ లైక్ దట్ 1 2 3 అండ్ సో ఆన్, కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ పర్సన్ ఎవ్రీ 5 years ఏం చేస్తున్నారు అంటే బయోమెట్రిక్స్ చేంజ్ చేస్తున్నారు. బయోమెట్రిక్ ఇన్ ద సెన్స్ ఇట్ మైట్ బి ఫేస్ స్కాన్ కావచ్చు, ఫేస్ కావచ్చు, లేదంటే ఇట్ మైట్ బి ఫింగర్స్ కావచ్చు. అవునా, ఈ ఫెసిలిటీ కూడా ఉంది. దీంట్లో అడ్రస్ చేంజింగ్ కూడా, వన్స్ మీరు అడ్రస్ చేంజ్ అయిపోతే అడ్రస్ మార్చుకోవచ్చు. అవునా, రైట్. ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కరెక్షన్ చేయించుకోవాలంటే మీరు ఈజీగా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ కనెక్ట్ చేయించుకోవాలి, ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్ యువర్ మొబైల్ యాజ్ వెల్. అవునా, అలా కాదు సార్ నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దీంతో కనెక్ట్ చేయించుకుంటాను, ఎస్ యూ కెన్ ఆల్సో కనెక్ట్ విత్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా కనెక్ట్ చేయించుకోవచ్చు. అంతేనా? కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ మార్చేశారు, అగైన్ మీరు ఏం చేయొచ్చు, ఓల్డ్ మొబైల్ తీసి వేరే మొబైల్ పెట్టుకోవచ్చు. పర్సన్ ఇండియాలో లేడు, వేరే కంట్రీలో ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇండియాలో ఆ పర్సన్ లేడు, వేరే కంట్రీలో ఉన్నాడు, వేరే కంట్రీ నుంచి ఇండియాకి వచ్చాడు, ఆధార్ కార్డ్ తయారు చేయొచ్చు. ఒకవేళ పర్సన్ చనిపోయాడు, ఆధార్ కార్డ్ నెంబర్ అదే ఉంటుంది, కానీ మన ఆధార్ కార్డ్ నెంబర్ వేరే వాళ్ళకు అలాట్ చేయడం. దట్ మీన్స్ కంటిన్యూస్ అప్డేట్స్ ఆర్ గోయింగ్ టు బి అప్లైడ్ ఆన్ దెమ్. కంటిన్యూస్గా ఏం చేస్తున్నారండి, మనకు టైప్స్ ఆఫ్ అప్డేట్స్ అనేది కంటిన్యూస్ తీసుకుని వస్తూనే ఉన్నారు. కానీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? నో. మీరు బ్యాంక్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు, అడ్రస్ కరెక్షన్ చేసుకోవచ్చు, బయోమెట్రిక్స్ చేంజ్ చేయొచ్చు. అవునా, అది ఫేస్ కావచ్చు, ఫింగర్ కావచ్చు, సెల్ నంబర్ కావచ్చు, లోన్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ప్రొఫెషనల్ డీటెయిల్స్ కావచ్చు, అన్నీ మారుతున్నాయి. కానీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎలాంటి టెన్షన్ ఇక్కడ లేదు. పాయింట్ అర్థమైందా? సో హోప్ యూ గాట్ దిస్ వన్. ఆధార్ కార్డ్ నంబర్కి ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. దట్ మీన్స్ ఓల్డ్గా ఉన్న డేటాని దానిపైన ఇంకా మనం అప్డేట్స్ చేస్తున్నప్పటికీ వేరే డేటా అనేది చేంజ్ కావట్లేదు, వేరే డేటా అనేది మనకు చేంజ్ కావట్లేదు. సో ఇలాంటి వాటిని ఏమంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ది డెకరేటర్. గైస్, డెకరేటర్. డెకరేటర్ హియర్ కంటిన్యూస్ అప్డేట్ చేంజ్ చేస్తున్నప్పటికీ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అని. Hello, sir. Sir, I have some work. May I leave the class? Yeah, yeah. Thank you, sir. ఆధార్ కార్డ్ యొక్క జరిగింది. ఇట్ క్లియర్? సో నౌ వాట్ షుడ్ ఐ డూ నౌ? You take any programming language, might be Java కావచ్చు, Python కావచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అనే వర్డ్ కామన్ గా యూజ్ చేస్తాం. ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్, ఎలాంటి బిహేవియర్స్? బిహేవియర్స్ అన్నమాట కదా. సో పర్సన్ టు పర్సన్ బిహేవియర్ అనేది మారిపోతూ వస్తుంది, బిహేవియర్ అనేది మారిపోతూ వస్తుంది. కొంతమంది ఈట్ అనే బిహేవియర్ కొంతమంది 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 ట్వైస్ తింటారు పర్ డే కదా. బట్ ఈట్ అనే బిహేవియర్ ఉంది, సంథింగ్ లైక్ దట్. ఇక్కడ డెకరేటర్ అనేది కూడా మనకి ఏం చేస్తుందండి, ఇట్ అలో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఆధార్ కార్డ్ అప్లికేషన్ లో కంటిన్యూస్ గా చేంజెస్ చేసినప్పటికీ ఓల్డ్ గా ఉన్న ఆధార్ కార్డ్ నంబర్ అనేది మారట్లేదు. ఆ పర్సన్ ఉండొచ్చు, ఉండదు. ఇక్కడ కూడా బిహేవియర్స్ అంటే ఇక్కడ మన బిహేవియర్స్ కంటిన్యూస్ గా చేంజ్ చేసినప్పటికీ
ఆ సాఫ్ట్వేర్ యొక్క మెయిన్ ఆర్కిటెక్చర్ ఇష్టం. దట్ మీన్స్ సింప్లీ కెన్ సే దట్ ఫ్లెక్సిబిలిటీ అనే కాన్సెప్ట్ క్రియేటర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ గైస్. ఇక్కడ ఏముందండి ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ మీనింగ్ చెప్తారా? ఫ్లెక్సిబుల్ ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి మీరు చూద్దాం. ఫ్లెక్సిబుల్ మీన్స్ చిన్న ఎగ్జాంపుల్, మీరు బెండ్ చేశారు ఒక ఐటమ్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రబ్బర్ తీసుకోండి, అలా లాగేశారు, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. బట్ ఫ్లెక్సిబుల్. రబ్బర్ స్టిక్ బెండ్ చేయండి, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ప్లాస్టిసిటీ ఉంది. ఫ్లెక్సిబుల్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్. దాని యొక్క మనకు స్టేట్ అనేది, పొజిషన్ అనేది, సైజ్ అనేది మొత్తం మారిపోతున్నాయి, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. బట్ ఇట్స్ ఏ ఫ్లెక్సిబుల్. Through the help of this one, we can able to provide the flexibility of that particular software. నా డౌట్ ఏంటంటే మనం యూజ్ చేసేది సాఫ్ట్వేర్ కదా, హార్డ్వేర్ కాదండి. హార్డ్వేర్ అంటే మనం చూడొచ్చు, టచ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ అంటే చూడగలము కానీ టచ్ చేయలేము, అవునా కదా? సాఫ్ట్వేర్ని మనం చూడొచ్చు బట్ వీ కాంట్ టచ్. అలాంటప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఎలా అవుతుంది, అవునా కదా? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటారు, మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా ఎలా తీసుకోవచ్చు మనం? డైనమిజం కంటిన్యూస్గా యాడ్ చేస్తూనే ఉన్నారు ఫేస్బుక్లో ఉండే. ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో వాట్సాప్ని మనకు 5 మెంబర్స్ కాదు, ఎంతమందినైనా మీరు డేటా షేర్ చేసేవాళ్ళు. ఎలా ఉందండి? ఓన్లీ 5 మెంబర్స్ని మీరు షేర్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు స్టేటస్ అని వచ్చేది, కానీ ఇప్పుడు అప్డేట్ అని వస్తుంది, అవునా? ఈ దాంట్లో ఫేస్బుక్లో వాట్సాప్లో అగైన్ మెటాకి సంబంధించిన ఒక ఏఐ కూడా ఉంది. అంటే కంటిన్యూస్గా మనకు అప్డేట్స్ చేస్తున్నప్పటికీ ఆ ఓల్డ్ డేటా అనేది దానికి ఎలాంటి ఎఫెక్ట్ కావట్లేదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెకరేటర్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మైండ్లో వెళ్ళిపోతుంది. ఏంటంటే డెకరేషన్ ఎవరండి చేసేది? ఎస్ గాయస్, మీరు ఏమైనా లేడీస్ ఉన్నారంటే ఈ వీడియో చూసే వాళ్ళ లేడీస్ అయితే ఫీల్ కాకూడదు, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటారు. మ్యారేజ్ తీసుకుంటారు, మ్యారేజ్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, మ్యారేజ్ తీసుకున్నట్లయితే వాళ్ళకంతా డెకరేషన్ చేయించుకుంటారు. దట్ మీన్స్ మేకప్, ఫుల్ విత్ మేకప్. ఒరిజినల్గా పర్సన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, రియాలిటీ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. కానీ ఆఫ్టర్ మేకప్ వాళ్ళ ఫేస్తో గ్లో ఉంటుంది. క్లియర్ గైస్? వన్స్ దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ ఒరిజినాలిటీ అనేది మిస్ కాదు, అవునా? ఒరిజినాలిటీ అనేది అలాగనే ఉంటుంది, దానిపైన ఇంకా అడిషనల్ బిహేవియర్స్ డైనమిక్ గా చేస్తున్నాం. The decorator, but the decorator we can hope we got this guy. Next one, we have one more thing. What do you mean by facade? చాలా ఈజీగా రాయొచ్చు, క్లియర్? సరే, మరి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన బిల్డింగ్ యొక్క ముందు నుంచి ఎలా కనిపిస్తుంది, ఫ్రంట్ డోర్ అంటే ఫ్రంట్ సైడ్ నుంచి బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది, దట్ ఈస్ వాట్స్ ఎ ఫ్యాక్ట్, అవునా కదా? దట్ మీన్స్ ద మెయిన్ క్లాస్ దట్ క్లయింట్స్ ఇంటరాక్ట్ విత్, వాళ్ళ క్లయింట్స్ ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్న guys. What does it mean? ఎగ్జాంపుల్ తీసుకుంటామా? ఇప్పుడు మీరు మొబైల్లో మన యొక్క వీడియో వాచ్ చేస్తూ ఉండొచ్చు, కంప్యూటర్లో వాచ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ట్యాబ్లెట్ చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎలాగండి ఇంటరాక్ట్ అవుతున్నారు? ఇంటరాక్టింగ్ మీన్స్ మాట్లాడడం, కమ్యూనికేట్ కావడం. ఆ వీడియో చూడడం కావచ్చు, లైక్ చేయడం కావచ్చు, సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్. ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు? సో మరి మీ యొక్క మొబైల్ యొక్క ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ప్యాకెట్.
స్ట్రక్చరల్ ప్యాటర్న్స్ లో మనకు ఫస్ట్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ అడాప్టర్, డెకరేటర్ అండ్ ఫ్యాకెడ్. దట్ మీన్స్ ఒక చాలా పెద్ద కాంప్లెక్స్ యొక్క సబ్ సిస్టమ్ ని సింప్లిఫైడ్ వర్షన్ లోకి మార్చేశారు. సో లైక్ గో అండ్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. గోల్డెన్ డేస్ లో మనకు ఎలాగ ఉండేది, ఒక వెబ్సైట్ మీరు తయారు చేసినట్లయితే ఐ షో ఎగ్జాంపుల్. ఇక చూడండి guys, హియర్ ఐ డూ అంతే. మరి ఇస్ ఇట్ ద ఫ్యాకెట్? ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాకెట్. కానీ ఈ స్క్రీన్ కంప్యూటర్ వ్యూలో ఇలా కనిపిస్తుంది మాత్రం ఇది. కానీ నేను ఏం చేస్తున్నాను, మొబైల్ వ్యూలో ట్రై చేస్తాను. మొబైల్ వ్యూలో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ వన్ ఇన్ మొబైల్ వ్యూ, మనకేమైందండి? సో వాట్స్ ద హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్. చూడండి, ఇక్కడ మనకు మెనూస్ ఎలాగంటే అలా వచ్చేస్తాయి, అవునా? ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ వన్ ఇన్ ద కంప్యూటర్ వ్యూ, అప్పుడు నాకు కొంచెం నీట్ కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ చూడండి చాలా మెనూస్ కనిపిస్తున్నాయి. బట్ ఇఫ్ ఐ జస్ట్ మూవ్ టు దిస్ వన్, ఇప్పుడు నాకు ఏమైంది, అది మొబైల్ వ్యూలో పర్ఫెక్ట్గా నాకు కనిపించట్లేదు, అవునా కదా? సో ఇక్కడ నాకు ఫ్రంట్ అనేది, ఐ మీన్ ఈ ఫ్రంట్ వ్యూ అనేది అంత పర్ఫెక్షన్గా లేదు. మరి ఇప్పుడు చూడండి guys, ఇదే naukri.comకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు మీరు ఇదే వెబ్సైట్ ఒకవేళ మీరు మొబైల్ వ్యూలోకి ఓపెన్ చేసినట్లయితే, చూడండి వాట్ హ్యాపెన్, మొబైల్ వ్యూ. హియర్ ఐ డూ వన్ థింగ్, ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్. చూడండి, ఈ వెబ్సైట్ కూడా మనకు అంత పర్ఫెక్ట్గా లేదు, ఓకేనా? దట్ మీన్స్ రెస్పాన్సివ్నెస్ అనేది లేదు. రెస్పాన్సివ్నెస్ ఇన్ ద సెన్స్, మొబైల్లో వెళ్తే మొబైల్గా మారిపోవాలి, కంప్యూటర్లో వెళ్తే కంప్యూటర్ లాగా మారిపోవాలి, ఓకేనా? ఐ జస్ట్ గో అండ్ ఓపెన్ వాట్ మై వెబ్సైట్, నా యొక్క వెబ్సైట్ ఇది, ఇప్పుడు చూడండి, ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ మై వెబ్సైట్. ఇప్పుడు నేను దీన్ని కంప్యూటర్లో ఓపెన్ చేస్తాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ వన్ ఇన్ మొబైల్ వ్యూ, మొబైల్ వ్యూకి వెళ్ళేసరికి మొబైల్ లాగా మారిపోయింది. ఇక చూడండి, మెనూ అంతా మారిపోయింది, అవునా కదా? ఇక చూడండి, మెనూస్ అన్ని వచ్చేసాయి. ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ వన్ అగైన్ ఇన్ కంప్యూటర్ వ్యూ, కంప్యూటర్ లాగా మారిపోయింది. ఇఫ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ వన్ ఇన్ మొబైల్ వ్యూ, మొబైల్లో మారిపోయింది. చూడండి, దట్ మీన్స్ మెనూను చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ప్యాకెట్ ప్యాకెట్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేస్తారు. సో దట్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటాడు అతను అబ్జర్వర్, ఎగ్జామినర్, లేటర్ అబ్జర్వర్ టాపిక్ ఏంటంటే ద కాన్సెప్ట్ విచ్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ప్రోగ్రామింగ్, ఇట్ బి జాబ్, బట్ ఇట్స్ ఇమ్యూటబిలిటీ వర్సెస్ ఇమ్యూటబిలిటీ. సరేండి, మ్యూటబిలిటీ వర్సెస్ ఇమ్యూటబిలిటీ. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆఫ్ పర్సన్స్ ఆర్ దేర్. ఇప్పుడు నాకు ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు.
మరి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్కి ఏమున్నాయి? బట్ ద సేమ్ మార్క్స్ సేమ్ మార్క్స్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం మ్యూటబుల్ మీన్స్ చేంజబుల్. మ్యూటబుల్ అంటే మార్చుకోవచ్చు, ఇమ్మ్యూటబుల్ అంటే మారదు. పైథాన్లో ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. మార్క్స్ వచ్చాయండి 44. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అనుకోవడం తప్పలేదు కదా, యూ జస్ట్ ట్రీట్ లైక్ దిస్. ఓకేనా? ఇక 3 మెంబర్స్ ఉన్నారు ఏబిసి. వెన్ కంపేర్ టు ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్, ద 3 స్టూడెంట్స్ గాట్ ద సేమ్ మార్క్స్. అదేంటంటే మ్యాథమెటిక్స్ 75, ఫిజిక్స్ 85, కెమిస్ట్రీ 44. బట్ హియర్ పర్సన్ ఏ అతను ఎవరంటే, ఈ పర్సన్ ఏం చేశాడంటే, సో ఇక్కడ కెమిస్ట్రీలో నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఐ డోంట్ వాంట్ టు గో విత్ లిటిల్ మార్క్స్ ఆర్ లో మార్క్స్ ఆర్ ఫీవర్ మార్క్స్. ఓకే, ఐ వాంట్ టు రైట్ మై ఓన్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాశాడండి. ఏం చేశాడు ఇతను? హీ హాస్ టు రైట్ ద ఎగ్జామ్. ఇతను ఏం చేశాడండి? ఎగ్జామ్ రాశాడు. ఆఫ్టర్ ద రిజల్ట్ వాట్ ఈస్ ద వాల్యూ హీ గాట్? ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? మరి ఇతనికి మార్క్స్ ఎన్ని వచ్చాయంటే సే సంథింగ్ లైక్ దట్ 76 మార్క్స్ వచ్చాయి. ఎవరికంటే 76 మార్క్స్ వచ్చింది? పర్సన్ ఏకి. అనుకోండి, పర్సన్ ఏ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాస్తే గాట్ 76. ఓకేనా? గాట్ ఎన్ని? ఓకే, మార్క్స్ వచ్చాయి కదా. అంటే మ్యూటబిలిటీ ఎప్పుడైతే మీరు మ్యూటబిలిటీ అదేంటంటే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ టు ఆల్ ద పర్సన్స్. అంటే అదే 76 మార్క్స్ పర్సన్ ఏకి వచ్చింది, పర్సన్ బికి వచ్చింది, పర్సన్ సికి వచ్చింది. లైక్ దట్ ఇన్ రియల్ టైం? నో, కాదండి, ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? సో మరి సార్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ పాయింట్ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను రిలేటెడ్ టు యువర్ ఏటీఎం. ఓకే, వాట్ షుడ్ ఐ డూ నౌ? మరి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి తయారు చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఇమ్మ్యూటబిలిటీ. ఏంటండి? ఇమ్మ్యూటబిలిటీ. రైట్ నా వాట్ ఇట్ విల్ వాట్ ఐ డూ నుంచి పర్సన్ ఏ అనే పర్సన్ ఎగ్జామ్ రాశాడు. అవునా? హీ హాస్ టు రైట్ ద ఎగ్జామ్. హీ గాట్ హౌ మెనీ మార్క్స్ గైస్? ఎస్, యు నో హౌ మెనీ మార్క్స్ హీ గాట్? చెప్పాలండి. ఫోర్. అవునా? ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్ హౌ మెనీ? 20 అనుకుంటా. క్లియర్? దట్ మీన్స్ ఎవరైతే ఓల్డ్గా ఉన్నారో, ఎవరైతే మనకు ముందు ఎంతమంది అయితే మనకు ఇక్కడ నుంచి ఇంప్రూవ్మెంట్ రాస్తారో, రాస్తారండి ఓన్లీ 1%. దట్ ఈస్ పార్ట్ ఏ. ఈ పర్సన్కి మాత్రమే చేంజ్ అవుతుంది. సో అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ ఏమంటారు? ఇమ్మ్యూటబిలిటీ. ఇమ్మ్యూటబిలిటీ ఇమ్మ్యూటబిలిటీ మీన్స్ నెవర్ చేంజ్. ఈ ఇమ్మ్యూటబిలిటీ కాన్సెప్ట్ వచ్చినందుకే మన ప్రోగ్రామ్ యొక్క కోడ్ రీడబిలిటీ పెరిగిపోయింది. ఇది రావడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి. రావడం వల్ల 2% బిలీవ్ చేయొచ్చు. క్లియర్? సరే గైస్, మై డియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్ టు యూ. సార్ నాతో ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు నాకు మీరు ఏం చేస్తున్నారండి? నాకు ఆన్సర్ మీరు ఇట్ ఓకే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి.
స్మాల్ క్వశ్చన్. సరే, బిఫోర్ గోయింగ్ టు ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఉంది కదా, ఈ ఏ అనే వేరియబుల్ నుంచి ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది లింక్. ఓకే, ఇట్ డిస్కనెక్ట్ ద లింక్ ఫ్రమ్ హియర్ అండ్ కనెక్ట్ టు ద అనదర్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ 1 అనుకుంటాను, ఇది ఆబ్జెక్ట్ 2 అనుకుంటాను. ద ప్రాసెస్ ఆఫ్ డిస్కనెక్టింగ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ అండ్ కనెక్టింగ్ టు అనదర్ ఆబ్జెక్ట్ అంటే వాటిని ఏమంటారు? డైనమిక్ బైండింగ్ అంటారు. అండి డైనమిక్ బైండింగ్. ఇది రావడం వల్ల మనకేమైంది? కోడ్ యొక్క రీడబిలిటీ పెరిగిపోయింది. ఏమైందండి? కోడ్ యొక్క రీడబిలిటీ. స్క్రీన్ ఆల్ ఆఫ్ యూ ఇవ్వండి అమ్మ. లేక క్లాస్ కంటిన్యూ. వాట్ డు యు మీన్? వస్తుంది అందరికి? Yes, sir. Process of disconnecting the object 1, the process of disconnecting from one object and connecting to another object. So వీటిని ఏమంటారండి? డైనమిక్ బైండింగ్. ఏంటి సార్? ఎంతమందికి డిబిఎంఎస్ వచ్చామా? హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ డిబి? Now come to the point here. Ask a small question. What our ATM guys? So this is what the person call you. ఏం చేశారు? దగ్గరికి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి కార్డ్ ఇన్సర్ట్ చేసి మీ క్రెడెన్షియల్స్ అంటే మీ పిన్ నంబరు ఇన్సర్ట్ విత్డ్రా చేశారు. ₹1000 మీరు అమౌంట్ విత్డ్రా చేశారు. 5000 అమౌంట్ విత్డ్రా చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే చూడండి, కొన్ని సినారియోస్ చెప్తాను. అన్ఫార్చునేట్గా ఆ ఏటీఎంలో పవర్ పోయింది. అప్డేట్ కాలేదు, అమౌంట్ అయితే బయటకు వచ్చింది. అన్ఫార్చునేట్గా పవర్ పోయిందండి. ఓకే, ఇంకా హ్యాపీ కదా మీరు? ఇంకా మీ యొక్క అకౌంట్ లాగౌట్ కాలేదు, పవర్ పోయింది. ఓకేనా? సో పవర్ వచ్చేంత వరకు మీరు అక్కడ వెయిట్ చేస్తారా? అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎంతమంది వెయిట్ చేస్తారు? ఎంతమంది బయటికి వస్తారు? వెయిట్ చేస్తే ఎందుకు వెయిట్ చేస్తారు? బయటికి వస్తే ఎందుకు బయటికి? ఆన్సర్ వాట్స్ ద హ్యాపెనింగ్ ఈజ్, ఒకవేళ పవర్ పోతే సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ పవరే పోదు సార్, ఏటీఎంలో ఏంది పవర్ పోయేది? ఇన్వర్టర్స్ ఉంటాయి, పవర్ పోస్ బాగలేదు. ఫార్చునేట్గా పవర్ పోయింది. టైం బాగలేనప్పుడు దాంట్లో ఇన్వర్టర్లో పవర్ లేదు, క్లౌడ్లో ఏదో బగ్ వల్ల పవర్ పోయింది ఉంటాం, వెయిట్ చేస్తారు, బయటకు వచ్చి వెయిట్ చేస్తే ఎందుకు వెయిట్ చేస్తారు? బయటకు వస్తే ఎందుకు? ఆన్సర్ నేను హౌ ఇట్ ఈస్ గోయింగ్ బాగుంటుందండి. ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా బయటికి రావు. అప్డేట్ కాలేదు కదా సార్, ఇంకా అది బ్యాంక్లోకి అప్డేట్ కాలేదు సార్, ₹5000 అమౌంట్ బయటికి వచ్చేసింది సార్, అప్డేట్ కాలేదు,
ఇంకా వేరే ఏటీఎంకి వెళ్ళేసి నేను తీసుకుంటాను అమౌంట్. క్లియర్ గైస్? మరి దీనికి సంబంధించిన ఆన్సర్ మనం ఎంఎస్తో ఉంది. జస్ట్ గో అండ్ రెఫర్ దట్. నౌ ఇక్కడ అమౌంట్ విత్డ్రా చేశారు, కానీ ఇప్పుడు మీరు అమౌంట్ అనేది 5000 అప్డేట్ కాలేదు. ఏం ప్రాబ్లం? పవర్ పోయింది. ఏమి వెయిట్ చేస్తారా? ఆన్సిస్తాను. రైట్. సో క్లియర్ గైస్? హోప్ యు గాట్ దిస్ వన్. సో ఇక చూడండి గైస్, చెప్పడం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అవునా కదా, ఒక ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్స్ చాలా మంది ఆబ్జెక్ట్ దట్ మీన్స్ వన్ టు మెనీ డిపెండెన్సీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ తీసుకో, యూట్యూబ్ ఛానల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. ఒక పర్సన్ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యారు, సబ్స్క్రైబ్ చేసి, అతను ఏదన్నా ఒక వీడియోకి అప్డేట్ చేసినట్లయితే, లేదంటే ఏదైనా ఒక పోస్ట్ కావచ్చు, కామెంట్ కావచ్చు, ఏదైనా అప్డేట్ చేశారు అని అన్నట్లయితే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ అన్ని సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోతుంది. అవునా? అబ్జర్వర్. క్లియర్? అవునా కదా? సో మరి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను? బికాస్ సాఫ్ట్వేర్లో మీరు ఏదైనా అప్డేట్ చేశారు, మీలో ఎంతమంది డెవాప్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వచ్చిందా మీకు? వాటర్ ఫాల్ మోడల్, స్పైరల్ మోడల్, ఎయిల్ మోడల్, వి మోడల్, డెవాప్స్ మోడల్, ఇలా చాలా, స్క్రమ్ మోడల్, ఇలా చాలా మోడల్స్. ఏముందండి, డెవాప్స్ అనే కాన్సెప్ట్ మనకు ట్రెండింగ్లో ఉంది. డెవాప్స్ అనే కాన్సెప్ట్ మనకు ట్రెండింగ్లో ఉంది. మరి ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు అంటే డెవలపర్స్ ప్లస్ అడ్మిన్ పీపుల్, టెస్టింగ్ పీపుల్ అందరినీ కనెక్ట్ చేసి పడేస్తున్నారు. ఒక ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ అందరు ఈజీగా మనకి ఎగ్జాంపుల్ కంపెనీ పేరు క్లౌడ్ ఏరియా, కానీ వేరే డెవలపర్స్ చూసి బాక్స్ ఉందని చేసుకుంటారు. అదే డేటా ఆఫ్ టెస్టింగ్. అంటే ఇక్కడ మనకి ఏముందండి, ఒకటే వెబ్స్ అనే ఒక మోడల్లో చాలా మంది వెబ్స్ అనే ఒక ఆబ్జెక్ట్లో చాలా టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ దే. ఏదన్నా సరే మీరు దాంట్లో అప్డేట్ చేసి గ్రూప్, ఆ గ్రూప్లో ఎవరన్నా ఎంతమంది అయితే ఉన్నారు, ఒక అప్డేట్ ఎవరన్నా గ్రూప్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ వార్. ఉందండి, ఇట్స్ ఏ స్ట్రాటజీ. చూడండి, వన్ మోర్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ సే స్ట్రాటజీ. గైస్, స్ట్రాటజీ. ఓకే, లెట్ మీ నో వన్ పాయింట్. స్ట్రాటజీ అంటే ఏంటండి? చిన్న క్వశ్చన్ అడుగుతాను.
ప్లాన్ వర్సెస్ స్ట్రాటజీ. ఏందండి డిఫరెన్స్? ఏమన్నా చెప్తారా? ప్లాన్ పిఎల్ఏఎన్, అది పిఎల్ఏఎన్ వర్సెస్ స్ట్రాటజీ. ఎస్ గైస్, ఇది ఫ్రీక్వెంట్గా మనకు డిజిటల్ మార్కెటింగ్లో యూస్ చేస్తూనే ఉంటారు. మీ స్ట్రాటజీ ఏంది? మనమైతే ఏం చెప్తాం ఇక్కడ? ప్లానింగ్ అని చెప్తాం. అవునా? వాట్ యు మీన్ బై ప్లాన్ హియర్ అండ్ వాట్ యు మీన్ బై స్ట్రాటజీ చెప్తారా? ఉన్నారు ఎవరు కాన్సెప్ట్? అదేంటంటే ప్లానింగ్, థింకింగ్ బిఫోర్ డూయింగ్, చేసే ముందు ఆలోచించడం, ప్లాన్ వేసుకో. స్ట్రాటజీ, థింకింగ్ బిఫోర్ డూయింగ్. థింకింగ్ బిఫోర్, డిఫరెన్స్ ఏముంది సార్? ఓకే, సో డిఫరెన్స్ అయితే చాలా ఉంది. ప్లానింగ్ అంటే షార్ట్ టర్మ్లో వేస్తారు, స్ట్రాటజీ అనేది లాంగ్ టర్మ్లో వేస్తారు. ఫర్ టూర్కి వెళ్ళాలా, ప్లానింగ్ వేస్తారు. లేదు, అప్కమింగ్ డేస్లో ఈ లైఫ్లో ఇది మీరు అచీవ్ చేయాలా, స్ట్రాటజీ. ఒక సాఫ్ట్వేర్ అప్కమింగ్ తయారు చేయాలా, అప్కమింగ్ డేస్లో ఒక సాఫ్ట్వేర్ నేను తయారు చేయాలనుకుంటున్నాను. సో ఇన్ దట్ కేస్ మీరు ఏం చేస్తున్నారండి? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, యు ఆర్ గోయింగ్ టు మేక్ అ స్ట్రాటజీ. ప్లానింగ్ మీన్స్ షార్ట్ టర్మ్, స్ట్రాటజీ మీన్స్ లాంగ్ టర్మ్. థింకింగ్ బిఫోర్ డూయింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్, నథింగ్ బట్ ప్లానింగ్. మరి రెండింటికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఎస్, ప్లానింగ్ అనేది షార్ట్ టర్మ్, స్ట్రాటజీ అనేది గైస్ స్ట్రాటజీ. algorithm. But it's a family of. Is it clear? What do you mean? Algorithm అంటే algorithm కి, ఫ్లో చార్ట్ కి, ఏఆర్ డయాగ్రామ్స్, అల్గరిథం అంటే ఆరో చెప్పండి క్లాస్లో. అల్గరిథం వర్సెస్ సూడో కోడ్. సూడో కోడ్ ఆల్రెడీ మీకు తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా తెలుసా లేదా అనేది నాకు తెలియదు. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టాస్క్ టు యూ. ద సేమ్ వే ఫ్లో చార్ట్ ఈస్ దేర్, ఫ్లో చార్ట్. ఓకే, నెక్స్ట్ వన్, ద సేమ్ వే మనకు ఈఆర్ డయాగ్రామ్ అని ఒకటి వస్తుంది. ఆర్ డయాగ్రామ్, ఈఆర్ డయాగ్రామ్, ఈఆర్ డయాగ్రామ్ is next one. Again what we have, it's a DFD, data flow diagrams. అని చెప్తారా? అల్గరిథం అంటే ఏంది, సూడో కోడ్ అంటే ఏంది, ఫ్లో చార్ట్ అంటే ఏంది, ఈఆర్ మీన్స్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్, DFD డేటా ఫ్లో డయాగ్రామ్. దిస్ ఇస్ ద టాస్క్ టు యూ. ఓకే, సో ఇది నాకు నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్ ఇవ్వండి, డోంట్ మైండ్. ఈరోజు క్లాస్లో జస్ట్ వినండి. స్ట్రాటజీ అంటే ఏంటంటే అల్గరిథం ప్లాన్ చేస్తుంది. అల్గరిథం ఉంది సక్సెస్ అల్గరిథం. దట్ మీన్స్ అల్టిమేట్ గా చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సింప్లిఫైడ్ వర్షన్ లో మార్చేయాలి. అంటే ఒక అల్గరిథం తయారు చేసి ఇదంతా చేసేది ఎవరు? ఎవరండి? ప్రోగ్రామర్స్. ఓకే, రియల్ టైమ్ ప్రోగ్రామర్స్. అది కొంచెం డిఫరెంట్ గానే ఉంటారు. క్లియర్ గైస్?
ఏదో సార్ నాకు కోడింగ్ వచ్చే సార్ నేను ప్రోగ్రామర్ కాదమ్మా. ప్రోగ్రామర్ ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే ఒక చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. సింప్లిఫైడ్ వర్షన్. ప్రోగ్రామర్స్ రూల్ ద వరల్డ్. అర్థమైందా? ఫ్యామిలీ ఆఫ్ ఆల్గారిథమ్స్. ఏం సార్ ఇది అబ్సలేషన్ ఏం లేదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ చేసి అన్నిటిని మిక్స్ చేసి గ్రైండ్ చేసి ఫిక్స్ చేసి ఎంటిటీగా ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ డేటా ఎన్క్యాప్సులేషన్ అని వచ్చి ఉంటుంది మీకు. చూడండి ఎన్క్యాప్సులేట్ ఎన్క్యాప్సుల్ గమనించండి, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. క్యాప్సుల్. క్యాప్సుల్లో ఏముంటుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ని ఒక సింగిల్ టాబ్లెట్ లాగా వచ్చేస్తారు. లో కూడా అంతే. టైప్స్ ఆఫ్ అల్గారిథమ్, టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ, టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అన్ని మిక్స్ చేసి పార్టిల్ లాగా నథింగ్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. మీరు ఎక్కడ టూర్కి వెళ్తున్నారు, అన్ఫార్చునేట్ రోడ్ బ్లాక్ అయింది. టూర్ క్యాన్సిల్ చేసుకుంటారా? నో, యూ ఆర్ నాట్ గోయింగ్ టు క్యాన్సిల్ యువర్ టూర్. మరి ఏం చేశారు? యూ చేంజ్ ద రూట్ అంతే. ప్లానింగ్ ఇస్ స్ట్రాటజీ సేమ్. యర్ అల్టిమేట్ గోల్ ఇస్ టు గో అవుట్ సైడ్ అండ్ ఎంజాయ్ యువర్ టైం. అవునా? బట్ ఇఫ్ వీ గోట్ ద ప్రాబ్లమ్స్ route, what happened? Just change the accordingly. Interchangeable. Command. ఏమండి? Command. Different types of మనకు something like that. రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి. బిజినెస్ కంటిన్యూస్ గా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, లేదా కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. మీరు ఏం చేస్తారండి? అంటే వన్ బై వన్ రిప్లై ఇస్తూ వస్తుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, యాక్టివ్ క్యూ, డబల్ లింక్ కంటిన్యూ. బట్ వాట్ వి సే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దట్ ఇస్ ఎవరైతే ఫస్ట్ లో వచ్చారో వాళ్ళకి మీరు ఫస్ట్ రిప్లై ఇస్తారు. చాలా జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ సపోర్ట్ టికెటింగ్ అంటారు. సపోర్ట్ టికెట్ అది మీరు చేయాలనుకున్నట్లయితే కావాలా ఏడబ్ల్యూకే క్లియర్ గైస్? మెసేజ్ రిక్వెస్ట్ రైస్ చేసి వాటిని ఎలా తీసుకుంటారు కంపెనీ లోపలికి? యాక్ట్ యాజ్ ఎ టికెట్. ఎలా తీసుకుంటారు? ఫోన్పేకి వెళ్ళండి. ఫోన్పేలో సపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి, రైస్ చేయండి. యాక్ట్ యాజ్ ఏ కానీ ఇక్కడ క్యాప్సులేట్ క్యాప్సులేట్
వాట్ యు మీన్ బై దిస్? సింపుల్ భాషలో చెప్పాలంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అలా పెట్టించుకోండి, మనకేమొస్తుందండి? పెట్రోల్ పెట్టించుకుంటే చాలా మంది క్యూలో ఉంటారు. పాసిబుల్ టు బై బికాస్ దర్ ఈస్ సో దట్ ఈస్ నథింగ్ కమాండ్ అని చెప్పి. హోప్ యు గాట్ దిస్. మనకేముంది డిజైన్ ప్యాటర్న్స్ అండ్ మన ఏముంది స్ట్రక్చరల్. వీటిని మనం డిజైన్ ప్యాటర్న్స్ అని కూడా చెప్పచ్చు. మరి అన్నిటికీ ఒక అల్టిమేట్గా ఒక కన్క్లూజన్ చెప్పేస్తాం. ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ కోడ్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయి, పర్ఫెక్ట్ మీ యొక్క బిజినెస్ని మీరు స్కేల్ చేయి, స్కేలబిలిటీ చేయి, ఎఫిషియెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయి. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తారో ఇవన్నీ బెనిఫిట్స్ మీకు ఉన్నాయి, మీకు వస్తాయన్నమాట. హోప్ యు గాట్ దిస్. నౌ ఐ జస్ట్ come to you here. What I am going to do now, now let ఏదైనా డౌట్స్ ఉంటే, ఎనీ డౌట్స్ కెరీర్కి సంబంధించిన క్వశ్చన్ కావచ్చు, సార్ ఎంసీఏ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది కావచ్చు, లేదంటే జాబ్ పరంగా మీకు ఏదైనా ఇంటర్వ్యూస్ సంబంధించిన స్కిల్స్, మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు. మైట్ బి ఎంసీఏ సబ్జెక్ట్ టైమ్ కావచ్చు. ఆర్ ద ప్రోగ్రామ్ as well as I am the Google certified as well. Any doubt here? Jata, No, sir. hope you got this guy. Class lo meet అయితాము. New concept. Thank you all. Have a great